ఆపరేషన్ సఫేర్ సాగర్ ది అంటూ స్టోరీ ఆఫ్ కార్గిల్ వార్ తెలుగు డబ్బింగ్ తోనెల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 50 మినిట్స్ అలా ఉంటుంది. 1999లో జరిగిన కార్గిల్ వార్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన మోస్ట్ ఛాలెంజింగ్ ఏరియల్ ఆపరేషన్స్లో ఆపరేషన్ సఫీర్ సాగర్ కూడా ఉంటాయి. దాదాపు 20,000 అడుగుల ఎత్తులో ఉన్న మధ్య కొండల మధ్య ఎనిమి పొజిషన్స్ ని టార్గెట్ చేస్తూ మన ఆర్బీకి ఎయిర్ సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ ఆపరేషన్ వెనుకున్న పైలట్స్ వాళ్ళకి ఎదురైన ఛాలెంజెస్, మిలిటరీ ప్లానింగ్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఎలా జరిగాయనేదే ఈ సిరీస్ లో మెయిన్ స్టోరీ. యాక్చువల్లీ ఈ సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. స్టోరీలోకి వెళ్ళడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు, అన్నెసెసరీ లాగ్ కూడా ఎక్కువ ఏమనిపించదు. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూనే కార్గిల్ సిచ్యువేషన్ ఎలా డెవలప్ అవుతుందో ప్యారలల్ గా చూపించడం వల్ల ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మనం స్టోరీలోకి బాగా కనెక్ట్ అయిపోతాం. సిరీస్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించే మెయిన్ ఎక్సెప్ట్ ఏంటంటే వార్నింగ్ జస్ట్ సోల్జర్స్ అండ్ ఫైటర్ జెట్స్ యాంగిల్లో మాత్రమే చూపించలేదు. ఒక సైడ్ మన ఎయిర్ ఫోర్స్ ఎలా ప్రిపేర్ అవుతుంది, వార్ రూమ్ లో ఏమైనా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నారా, ఎనిమీ మూవ్మెంట్స్ ని ఎలా కౌంటర్ చేయాలని ఎలా డిస్కషన్ చేసుకుంటున్నారని మిలిటరీ ప్లానింగ్ ని చూపిస్తూనే ఇంకో సైడ్ పాకిస్తాన్ పాలిటిక్స్ అండ్ మిస్టరీ లీడర్షిప్స్ మధ్య జరిగి డెవలప్మెంట్స్ ని కూడా చూపించారు. ముఖ్యంగా నవ్ షరీఫ్ అండ్ పర్వేజ్ ముషార్ఫ్ క్యారెక్టర్స్ ని రొటీన్ విలన్ క్యారెక్టర్స్ లాగా కాకుండా వాళ్లకున్న పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ అండ్ స్ట్రాటజిక్ మైండ్ సెట్ తో ప్రెజెంట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ పోర్షన్స్ వల్ల కార్గిల్ వార్ వెనుకున్న పొలిటికల్ సైడ్ అనేది కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఈ సిరీస్ లో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే అది ఏరియల్ యాక్షన్, విఎఫ్ఎక్స్, ఫైటర్ జెట్స్ మధ్య జరిగే ఎయిర్ కాంబాట్ సీక్వెన్సెస్ చాలా కన్వీనియన్స్ గా కనిపిస్తాయి. ఓవర్ ది టాప్ గా ఎలివేషన్స్ కోసం యాక్షన్ ని ఎక్స్ట్రీమ్ గా చేయకుండా ఆపరేషన్ ని రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది. ఎక్స్ప్రెషన్, స్నో కవర్డ్ మౌంటైన్స్ మధ్య హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్ ని విజువలైజ్ చేసిన విధానం చాలా బాగుంటుంది. కింద వైట్ స్నో మధ్య ఎనిమి పొజిషన్స్ ని చిన్న టార్గెట్ లాగా కనిపించే షాట్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఈజీ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు వార్ రూమ్ ప్లానింగ్ ని కూడా ప్యారలల్ కట్ తో చూపించడం వల్ల టెన్షన్ ఇంకా బెటర్ గా బిల్డ్ అవుతుంది. ఒక ఫైటర్ జాట్ మిషన్ వెనుక ఎంత ప్లానింగ్, కోఆర్డినేషన్ అండ్ రిస్క్ ఉంటుందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా థర్డ్ ఎపిసోడ్ గురించి స్పెషల్ గా చెప్పాలి. సిరీస్ మొత్తంలో యాక్షన్, టెన్షన్ అండ్ స్ట్రాటజీ పర్ఫెక్ట్ గా కంబైన్ అయ్యే ఎపిసోడ్ ఇది. ఆ ఎపిసోడ్ దగ్గర సిరీస్ కంప్లీట్ గా వార్ థ్రిల్లర్ మూడ్ లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అలాగే సిరీస్ లో మిలిటరీ డీటెయిల్స్ చాలా ఎక్కువగా ఉండటం వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. అయితే ఇంకో సైడ్ జనరల్ ఆడియన్స్ కి కొంచెం హెవీగా అనిపించవచ్చు. మిలిటరీ టర్మ్స్ అండ్ పొలిటికల్ డిసిషన్స్ ని డైలాగ్స్ వారు ఎక్స్ప్లెయిన్ చేసే సీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ స్టోరీని క్లియర్ గా ఫాలో అవడం వల్ల కంప్లీట్లీ కన్ఫ్యూజింగ్ గా మాత్రం అనిపించవు. ఎమోషనల్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ సిరీస్ కొంచెం మిస్ అయిందని చెప్పొచ్చు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సిద్ధార్థ్ తన క్యారెక్టర్ లో చాలా కన్వీనియన్స్ గా పర్ఫామ్ చేశాడు. ఎక్కువ డ్రామాటిక్ గా కాకుండా కామ్ అండ్ కంట్రోల్ పర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్ ని క్యారీ చేశాడు. తన క్యారెక్టర్ సిరీస్ కి ఎమోషనల్ యాంకర్ లాగా వర్కౌట్ అయింది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఓవరాల్ విజువల్స్ అనేవి కొన్ని సీన్స్ లో చాలా ఫ్లాట్ గా అనిపిస్తాయి. ఏరియల్ సీక్వెన్సెస్ ఇంప్రెసివ్ గానే ఉన్నా కంప్లీట్ సిరీస్ ఒక బిగ్ స్క్రీన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగైతే ఫీల్ అవ్వదు. కానీ ఈ లిమిటేషన్స్ ఉన్నా కూడా సిరీస్ తన కోర్ సబ్జెక్ట్ నుంచి పక్కగా ఎక్కడా తప్పుకోదు. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎంగేజింగ్ నరేషన్, కన్విన్సింగ్ విఎఫ్ఎక్స్, మిలిటరీ ప్లానింగ్, పొలిటికల్ అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ తో సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సిరీస్ ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.